హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు ముందుగానే చెప్పాను, పేపర్ 1 పేపర్ 2కి ప్రశ్నల సరళి మారుతుంది. అంతేకాకుండా ఉదయం సెషన్ వేరే ప్రశ్నలు, మధ్యాహ్నం సెషన్ వేరే ప్రశ్నలు. ప్రశ్నల స్టాండర్డ్ మారిపోయింది. మధ్యాహ్నం చూస్తే కొంచెం డెప్త్గా, ఉదయం చూస్తే కాస్త ఈజీగా వచ్చింది. మరి ఈజీ హార్డ్ అనేటువంటిది పరీక్ష రాసే సమయంలో మీరున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ మన విద్యార్థులు అయితే చాలా చక్కగా, ఈజీగా ఉంటే చాలా వేగంగా, టఫ్గా ఉంటే ఆలోచించి ప్రశాంతంగా చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఈత నేర్పించాము. చక్కగా ఈత నేర్పిస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కాన్సెప్ట్ బాగా ఉన్నవాళ్ళు బాగా చేస్తున్నారు. కానీ 90% బాగా చేస్తారు. కానీ 10%ఏ మిగతా వాళ్ళకంటే విభిన్నంగా ఉంటారు. వారు పోటీలో ఉంటారు, వారు ర్యాంకులు సాధిస్తారు. మరి మీ ఆ 10%లో ఉన్నారా లేదా అని మీరు ఆలోచించాలి. కాబట్టి క్లాసులు విన్నవారికి, పుస్తకం చదివిన వారికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి క్లాసులు వినండి. మరి టెట్ పూర్తయిన వారు ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సైకాలజీ అంటే లిమిటెడ్ సిలబస్, కానీ విద్యా దృక్పథాలు చాలా అన్లిమిటెడ్ సిలబస్, కొత్త సబ్జెక్టులు. కాబట్టి వ్యాస్ట్గా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది జీవితాన్ని పన్నంగా పెట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పటికే విద్యా దృక్పథాలు చాలా మంది విద్యార్థులు వింటున్నారు. అతి త్వరలో మన వజ్రాయుధం, మన పుస్తకం మీ ముందుకు రాబోతుంది. అదొక్కటి చదవండి, క్లాసులు వినండి, అద్భుతంగా అక్కడికక్కడే నేర్పిస్తాము. కానీ పరీక్షకు వెళ్ళే వారందరూ కూడా రివిజన్ వీడియో చేయండి, ప్రాక్టీస్ బిట్స్ చాలా చేయండి. అందరికంటే వేగంగా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే 3 సెక్షన్లు బోధించిన వ్యక్తిగా అన్ని అంశాలు చక్కగా నేర్పించాను. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఇది విద్యా దృక్పథాల కోర్స్. ఖచ్చితంగా మీరు తీసుకోండి, వినండి. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇప్పుడైతే ఇలా అయితే అనుభవిస్తున్నారో అలాగే ఉంటుంది. 100% ధైర్యంగా మీరు పరీక్షకు వెళ్తారు. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నల సరళి చూస్తే చాలా ఈజీగా మన వాళ్ళు పెట్టేస్తారు. ఒకసారి వచ్చిద్దాం. మరి పావలో ప్రయోగంలో గంట శబ్దము ఎప్పుడే కానీ అసహజ ఉద్దీపన అంటే నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్. కాబట్టి ఇది ఎప్పుడే కానీ గంట శబ్దము, నిబంధిత ఉద్దీపన అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏదైనా సరే కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు వచ్చినప్పుడు కొంచెం ప్రశ్నను బాగా ఆలోచించి సమాధానం పెట్టాలి. బయటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడరాదు, అయ్యో నేను ఇది పెట్టాను అని. రైట్. డాక్టర్ విద్యార్థి యొక్క చేతి ఎముకను ఎక్స్రా తీసుకొని దాని ఆధారంగా భవిష్యత్తు పరిమాణం, సైజు ఎలా ఉంటుంది, ఎత్తు ఎలా ఉంటాడు, బోన్ సైజు ఎలా ఉంటుంది అని అంచనా వేశాడు. ఇది ఏ వికాస నియమము అంటే వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. నేను ఉదయం సెషన్ తర్వాత 2వ సెషన్ మాట్లాడబోతున్నాను. మరి ప్రజ్ఞాలబ్ధి భావనను ఎవరు ప్రతిపాదించారు? ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని విలియం స్టెర్న్ ప్రతిపాదించాడు. నేరుగా క్వశ్చన్. ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత విద్యార్థి ఉత్తర అమెరికా ఖండం గురించి నేర్చుకున్నాడు. ఉత్తర అమెరికా ఖండం గురించి రాస్తూ ఉంటే అతడికి ఆసియా ఖండం గుర్తుకొచ్చింది. మరి పాతది గుర్తుకొస్తే పా ఉంది కాబట్టి పురోగమన అవరోధం, కొత్తది అడ్డు వస్తే తిరోగమన అవరోధం. మనం ఎన్నో ప్రశ్నలు చేశాం, ఎన్నో క్లాసులు వినాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పాం. కాబట్టి మనకి ఈజీ. అభ్యసన వక్రరేఖలో పురోగతి లేని కాలం, పురోగతి లేదు. మొదటి మీకు తెలుసు, ప్రారంభ స్ఫూర్తి, చాంచల దశ, తర్వాత వచ్చేసి పీఠభూమి దశ. అభ్యాసం ఆగిపోయిందా అని అనిపించేది మనకు ప్లాటు అంటే మనకు తెలుసు పీఠభూమి దశ. ఇది ఆన్సర్. అంగుళీ నైపుణ్య పరీక్ష మనకు తెలుసు. అంగుళీ నైపుణ్య పరీక్ష అనేటువంటిది వృత్తి సంబంధానికి సంబంధించింది. ఇది సహజ సామర్థ్యంలో ఉంటుంది. సహజ సామర్థ్యంలో మనం ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగింది. తర్వాత వైగాట్స్కి వ్యక్తి అభివృద్ధిలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? వైగాట్స్కి ఇచ్చినటువంటి ఆప్షన్లో సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వ్యక్తిగతంగా కంటే సమూహంలో శక్తివంతుడు కాబట్టి ఆన్సర్ అక్కడ సంస్కృతి అని ఇవ్వడం జరిగింది. ఫలిత నియమానికి సంబంధించి ఉదాహరణ. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో గణిత ఉపాధ్యాయుడు లెక్కలు చేసే విద్యార్థిని మెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థి మళ్ళీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫలిత నియమానికి సంబంధించినటువంటి ఉదాహరణ అంటే మంచి ఫలితాలు వస్తే మళ్ళీ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ పైన వచ్చింది. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల యొక్క సాంఘిక సంక్షోభం ఏమిటి?
అంతవరకు క్రీడా దశలో ఉన్న శిశువు ఒక్కసారిగా పాఠశాలకు వెళ్తాడు కాబట్టి శ్రమించడం న్యూనతాభావం. ఉద్దేశపూర్వక విస్మృతి, దీన్ని క్రియాత్మక విస్మృతి అంటారు. ఇది రక్షక తంత్రాల్లో ఉంటుంది. ఆన్సర్ దమనం అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు తమ ఉద్వేగాలను తెలుపుటకు ఈ దశలో భాషను ఉపయోగిస్తారు. శైశవ దశ, పూర్వ బాల్య, కౌమార, వయోజన దశ ఇచ్చాడు. మరి ప్రాగ్భాషా రూపాలు క్రమేపీ భాషా రూపాలుగా మారే దశ శైశవ దశ అని గుర్తుపెట్టుకోవాలి. నైపుణ్యాలు ఏ రంగానికి చెందినవి అంటే మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఇది ఆన్సర్. గెస్టాల్ట్ ప్రకారం అభ్యసనం ఆధారం. గెస్టాల్ట్ అంటేనే అంతర్దృష్టికి సంబంధించింది. అంతర్దృష్టి అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. విద్యాకు చట్టం ప్రకారం క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే ఎంత పెనాల్టీ అంటే 10 రూపాయలు వసూలు చేస్తే 100 రూపాయలు తీసుకుంటారు. 10 రెట్ల జరిమానా ఉంటుంది. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, దీనే యూనివర్సల్ గ్రామర్ థియరీ అంటారు. ఎవరయ్యా అంటే మీకు తెలుసు, చామ్స్కీ అని గుర్తుపెట్టుకోండి. ఎన్సిఎఫ్ 2000 ప్రకారం కానిది ఏది అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ద్విభాషా సూత్రం కాదు, ఇది త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. చాలా మీకు ఎన్నోసార్లు చెప్పాను, థర్డ్ సెక్షన్ డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి. ఇది ద్విభాషా సూత్రం అని ఇచ్చాడు, కానిది అని ఇచ్చాడు. సహిత విద్యకు సంబంధించి సరికానిది అంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉండాలి అన్నాడు. కానీ అలా ఉండకూడదు. సహిత విద్య, సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరూ కలిపి ఒకే పాఠశాలలో మేము తక్కువ అనే భావన వస్తుంది కాబట్టి అందరూ కలిసి ఒకే దగ్గర చదువుకోవడం కాన్సెప్ట్ ఇది. మంచి నాయకుని యొక్క లక్షణం అందరి అభిప్రాయాలను గౌరవించడం. జనరల్ క్వశ్చన్. లఘు పరీక్ష, రాత పరీక్ష, భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అన్నీ కూడా ఏ రకమైన మూల్యాంకనం? మీకు ప్రతి మెథడ్లో మూల్యాంకనం ఉంటుంది కాబట్టి ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం. పెరుగుదల వికాసానికి సంబంధించి సరైనది ఏది? ఇది ఎలిమినేషన్లో చేశారు. ఎందుకంటే పెరుగుదల వేరే, వికాసం వేరే. కానీ ఆప్షన్ మొత్తం కూడా రెండింటికి సంబంధించి ఒకే ఆప్షన్ పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది అని ఇచ్చాడు. సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్లో కానిదేది పెట్టేశారు. మార్గదర్శకం సంబంధించి సరైన లక్షణం ఏది అంటే గైడెన్స్ ఇచ్చే ప్రక్రియలో సరైన లక్షణం ఏది? ఉన్న వాటిలో జనరల్ క్వశ్చన్ ఈజీగా పెట్టేస్తారు. సర్పిలాకార విద్యా ప్రణాళిక, ఇది కరికులం అనే టాపిక్లో వచ్చింది. ఆన్సర్ బ్రూనర్. సాల్వింగ్ ఆఫ్ మేజ్ టెస్ట్. మేజ్ టెస్ట్ అనేటువంటిది మేము ప్రజ్ఞా పరీక్షలో భాగంగా నిర్వహిస్తాం. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్ సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సృజనాత్మకత. విభిన్న ఆలోచన అంటే కూడా సృజనాత్మకత కాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సృజనాత్మకత ఆన్సర్. మేజ్ టెస్ట్ అనేటువంటిది. మేజ్ అంటే ద్వారాన్ని కనుక్కోవాలి. శిశువు నూతన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే నూతన ప్రవర్తన నమూనాలు ఏమంటారు అంటే స్కిమాటాలు అంటారు. ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరైనది. ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే 5వ దశ, 6వ దశ. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు 5వది. 6వది అంతరాత్మతో కూడినటువంటి నీతి. మరి సంబంధించి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ప్రీ స్కూల్లో ఇది మధ్యాహ్నం సెషన్లో చూడండి పూర్తిగా మారిపోయినటువంటి పాయింట్. ప్రీ స్కూల్లో పిల్లలకు వస్తువులను బోధించడానికి ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడం ఏ రకానికి చెందిన బోధనా పద్ధతి? ఫ్లాష్ అంటే మెరుపు లాంటి ఆలోచన అనేటువంటి కాదు. ఇక్కడ అందరూ అంతర్దృష్టి అంటారు. కార్యసాధక నిబంధనలో ఒక అంశం తర్వాత మరొక అంశం. కార్యసాధక నిబంధన నుంచి వచ్చిందే కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనంలో తక్షణ పునర్బలం, స్వీయ వేగం లాంటికి సంబంధించింది. ఇది కార్యసాధక నిబంధనం. ఎందుకంటే అంతర్దృష్టి, గెస్టాల్ రెండు ఒకటే కాబట్టి ఆన్సర్ కార్యసాధక నిబంధనం. ఎన్సిఎఫ్ 2005లో లేనిది అన్ని స్థాయిలో కఠినమైన పరీక్షా విధానం అనేటువంటి సంబంధించి కాదు. క్రింది వాళ్ళలో మూర్త ప్రచాలక దశకు చెందిన వాటిలో సరైంది. అహం కేంద్రికవాదం, అవిపర్యాత్మక, కనబడిన ప్రతి ఒక్కరికి తండ్రి అని పిలవడం. అయితే పాలు సమాన పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా ఎత్తైన బౌలులో, ఎత్తైన పాత్రలో ఉన్నప్పుడు ఎత్తైనవి దాంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయని పిలవడం అనుకుంటాడు. అంటే ఎవరు చూడడానికి పెద్దగా ఉంటే వారే వయసులో పెద్ద అనుకుంటారు. అది కాన్సెప్ట్. ఇది మూర్త ప్రచాలక దశ. ఐక్యూ బార్డర్లో ఇచ్చినటువంటి ఆప్షన్లు ఎక్కడ కూడా మన పుస్తకంలో ఉన్నటువంటిది ఏకైక ఇది 91 to 109 అంటే 110. ఇది సగటు ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడ ఏది కూడా మన పుస్తకంలో ఉండదు. తెలుగు అకాడమీలో సింపుల్ బార్డర్ లైన్. ప్రాథమిక స్థాయి పాఠశాల ఆటలో ఉండకూడదు ఏంటంటే స్థిరమైనటువంటి నియమాలు, నిబంధనలు ఉండకూడదు. మిగతా అన్నీ కూడా వినోదము, స్నేహపూర్వక, సృజనాత్మకత అన్నీ ఉండాలి. వికాసం గర్భం నుండి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు అంటే నిరంతరమైనటువంటి ప్రక్రియ. వికాస నియమాలకు సంబంధించింది. కోయిలర్, వర్ధమీర్తో కలిసి గెస్టాల్ట్ సైకాలజీ అభివృద్ధి చేసింది ఎవరు? కోయిలర్, కోఫ్కా, వర్ధమీర్. ఆన్సర్ కట్ కోఫ్కా.
ఒక విద్యార్థి ఆన్లైన్ ఎగ్జామ్లో సమాధానం గుర్తులేని కారణంగా బాగా రాయలేదు అన్నాడు, దాన్ని మౌస్ పై నెట్టివేశాడు అంటే ప్రక్షేపణం. సింపుల్ లాజిక్. విద్యా సంవత్సరంలో చివరిలో విద్యార్థుల యొక్క నిష్పాదనను ధృవీకరించేందుకు చేసేది మనము సంగ్రహణాత్మక మూల్యాంకనం. సింపుల్ లాజిక్. భాగస్వామ్య అభ్యసనం అనేది ఏ శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది? భాగస్వామ్య అభ్యసనం అంటే అందరూ కలిసి కొలాబరేటివ్. వాట్సన్ కాదు, జేబీ వాట్సన్ ఉద్దీపన సామాన్యీకరణ భావన కనిపెట్టాడు. స్కిన్నర్ కాదు, తారడే కాదు, వైగాట్స్కి ఆన్సర్. వైగాట్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసనం. విద్యార్థులు సాధన తక్కువ ఉండడంతో ఉపాధ్యాయురాలు తన బోధన అంతఃపరిశీలన చేసుకుంటుంది. ఏ దశ? ఈ ఫిలిప్ జాక్సన్ ప్రకారం 3 దశలు. ఎప్పుడు చేసుకుంటున్నారంటే బోధనాంతర మూల్యాంకన దశ. దాని బదులుగా మనకు పోస్ట్ యాక్టివ్ దశ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మరియు నెక్స్ట్ ప్రశ్న కనుక తీసుకుంటే, ఉపాధ్యాయునికి బోధన కృత్యాలు సమర్థవంతమైన ప్రణాళిక ఎందుకు అవసరం? దీంట్లో ఉన్న ఆప్షన్లలో ఉపాధ్యాయునికి ఖచ్చితత్వం చేస్తుంది మరియు ముందుగా అనుకున్న కార్యాచరణ ఖచ్చితంగా కట్టుబడేలా ప్రణాళిక అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. జనరల్ క్వశ్చన్. నిర్దేశక మంత్రం ఎవరి కేంద్రీకృతం? నిర్దేశక మంత్రాలనే మనకు విలియమ్సన్ మరియు డార్లీ కనుగొన్నారు. మరి ఇది సమస్య కేంద్రీకృత మంత్రణం. ఇక్కడ సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది, మంత్రణార్థి కాదు. మంత్రణకుడు చెప్పిందే వినాలి కాబట్టి మంత్రణకుడు కేంద్రీకృతం. ఈ నాయకత్వం ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నించకుండా సూచనలు అనుసరించాలని ఆశిస్తాడు. మేము చెప్పిందే సరైనది, మా ఆదేశాలు పాటించండి అనే నాయకత్వమే నిరంకుశ నాయకత్వము. విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగం. కొత్త పాఠశాల, కొత్త ఉపాధ్యాయులు, కొత్త మిత్రులు, కొత్త వాతావరణం కాబట్టి ఇది అభిరుచి వైఖరులకు సంబంధించి ఫీలింగ్స్కి సంబంధించింది కాబట్టి భావావేశ రంగం అని గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమ వర్సెస్ న్యూనత. సేమ్ ప్రశ్న ఉదయం సెషన్ మధ్యాహ్నం సెషన్లో వచ్చింది. పరిశ్రమ వర్సెస్ అంటే శ్రమించడం మరియు న్యూనతా భావం. వయసు అడిగిండు 6 నుండి 12 సంవత్సరాలు. అభ్యసనము సంబంధించి సరైన వాక్యం. అభ్యసనము అనుభవం మరియు వల్ల కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పు, తాత్కాలికమైన మార్పు కాదు. మత్తు పదార్థాల వల్ల వచ్చే మార్పు అభ్యసనం కానే కాదు. మాస్లో మూడవ అవసరం మనకు తెలుసు. మొత్తం అవసరాలు 5. 1 శారీరక, 2 రక్షణ, 3 ప్రేమ సంబంధిత, 4 గుర్తింపు, 5 ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి ప్రేమ సంబంధం అవసరం. గతంలో నేర్చుకున్నది కొత్త భావనకు ఆటంకం కలిగితే ఏ బదలాయింపు? సేమ్ ప్రశ్న రావడం జరిగింది. పాతది అడ్డుపడితే పురోగమన, కొత్తది అడ్డుపడితే తిరోగమన. కానీ ఇక్కడ అడిగింది బదలాయింపు కాబట్టి ప్రతికూల బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్పిడబ్ల్యూ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్ యాక్ట్ 2016 ఇప్పుడు పిఐఈ సిలబస్ డిఎస్సిలో ఉంది. బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే వైకల్యం నిర్ధారించుటకు కావాల్సినటువంటి వైకల్యం పర్సంటేజ్ ఎంత అంటే 40% అని గుర్తుపెట్టుకోవాలి. స్కిన్నర్ ప్రకారం అభ్యసనం ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడునది అంటే స్కిన్నర్ నుంచి వచ్చిందే కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనంలో మనకు ఉన్నటువంటి ఏకైక అంశం ఇక్కడ ఉన్న దాంట్లో స్వీయ వేగంతో అభ్యసించుట అనేటువంటి. టీవీ చూస్తున్న 2 అన్నదమ్ములు 2 వేర్వేరు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఒకరికి క్రికెట్, ఒకరికి మ్యూజిక్ కావాలని గొడవ పడుతున్నారు. ఇద్దరికి ఆసక్తులు వేరే. మరి ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం. ఎందుకయ్యా అంటే మీకు తెలుసు, భవిష్యత్తుకు పనికొచ్చే సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం. ఇద్దరికి రెండిట్లో ఆసక్తి వేరుగా ఉంది కాబట్టి ఇది సహజ సామర్థ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి సంబంధించి సరికానిది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానం అందించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వారు ప్రశ్నలు అడగాలి, సమాధానం చెప్పకూడదు. బ్రూనర్ ప్రకారం విద్యార్థులకు సమస్యాత్మక పరిస్థితులను అధిగమించుటకు ఉపాధ్యాయుడు ఈ వాతావరణం కల్పించాలి. బ్రూనర్ అంటేనే డిస్కవరీ లెర్నింగ్ అంటేనే ఆవిష్కరణ అభ్యసనం, ఆవిష్కరణం అంటేనే కనుగొనడం. చూడండి ఆన్సర్. ఆర్టీ 2009 విద్యాకు చట్టం ప్రకారం ఉచిత విద్య ఎన్ని సంవత్సరాలు? 6 నుంచి 14 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలకు ఉచిత విద్య. ఒకవేళ ప్రత్యేక సందర్భాల్లో మీకు తెలుసు ఎస్సీ ఎస్టీలకు మరియు బాలికలకు 18 సంవత్సరాల వరకు కూడా విద్యను అందించవచ్చు. కోల్వర్ ప్రకారం వ్యక్తి ప్రాధాన్యత మనస్సాక్షికి అయితే ఏ దశకు చెందింది? దశ 6వది. అంతరాత్మతో కూడినటువంటి నీతి అనేటువంటిది 6వ దశ. ప్రాజెక్ట్ ఆధారిత పద్ధతి ఏ కేంద్రీకృతం? విద్యార్థి కేంద్రీకృతం ఉన్నటువంటి ఆప్షన్లలో. మరి ఇవి ప్రశ్నలు.
కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మీరు ధైర్యంగా పరీక్షకు వెళ్ళండి, ప్రశ్నలను బాగా చదవండి, అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈజీగా ప్రశ్నపత్రం ఉంటుంది, కానీ 10% వేరియేషన్ ఉంటుంది. 25 వరకు అందరు చేస్తారు, మిగతా 5 చేసిన వారే గొప్పవారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రివిజన్ క్లాస్ విని వెళ్ళండి, కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు. టెట్ పూర్తయిన వారు దయచేసి డిఎస్సి ప్రిపేర్ కండి. SW అభ్యర్థులు జూన్ 24 ఎగ్జామ్ ఉంది, అతి త్వరలో మనం గ్రాండ్ టెస్టులు పెట్టబోతున్నాం. ఆల్ ది బెస్ట్.